హాయ్, దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ లో అయితే ఒక మాట మాట్లాడారు. రాబోయే కాలంలో యుద్ధ వాతావరణం ఎక్కువైపోతే మళ్ళీ ఇంకొక కరోనా లాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. अध्यक्ष जी, इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గల్ఫ్ లో ఎంతమంది భారతీయులు చిక్కుగా ఉండారో వాళ్ళందరినీ రిటర్న్ ఇండియా తీసుకురావాలనేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అన్నిటిగా చెప్పినారు. ఒకవేళ ఈ వార్ దెబ్బకి గల్ఫ్ కంట్రీలో ఉండే ప్రతి ఒక్కరు, ఒమాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇక్కడ పనిచేసుకునే ప్రతి ఒక్క కార్మికుడు రిటర్న్ ఇండియా గాని వచ్చాడే అనుకో ఎంత ప్రాబ్లంలో పడుతుందో తెలుసా? మన ఇండియా జీడిపి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా? గల్ఫ్ కంట్రీలో పనిచేస్తారు మన తెలుగు వాళ్ళు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, 8.1% తెలంగాణ వాళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు 4.5% ఉన్నారు. గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న తెలంగాణ వాళ్ళు సంవత్సరానికి $11 బిలియన్ అంటే మన ఇండియాకి ఆదాయం తెచ్చిపెడుతున్నారు. మన ఇండియా డబ్బులు లెక్క అయితే 92,000 కోట్లు. అదే మన ఆంధ్ర వాళ్ళు అయితే $7 బిలియన్ అంటే 58,000 కోట్లు. ఇది ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ ఆదాయం మాత్రమే. అదే మన మొత్తం ఇండియా ఆదాయం ఎంతో తెలిసిన జీసీసీ అంటే సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఇంకో దుబాయ్ అయినా కావచ్చు, వీటిని జీసీసీ అంటారు. ఆ కంట్రీల్లో పనిచేసే మన భారతీయులు ఒక సంవత్సరానికి సంపాదించే ఆదాయం ఎంత తెలిసిన 11.3 లక్షల కోట్లు. ఇక్కడ నుంచి పంపించే డబ్బులతో అంటే మన ఇండియన్ రూపాయిని కూడా అంతో ఎంతో స్ట్రాంగ్ గా ఉంచగలుగుతాం. ఒక్క క్షణం ఊహించుకోండి, గల్ఫ్ దేశాల్లో యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ పనిచేస్తున్న దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఒక్కసారిగా తమ పనులన్నీ వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేస్తే ఏమవుతుందో, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదిపేసే మహా సంక్షోభం అవుతుంది మామ. అసలు దీని వల్ల ఇండియాకు ఎంత నష్టం అవుతుందో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎటువంటి దారుణమైన స్టేజ్ లోకి తిరిగిపోతుంది తెలుసా? ఫస్ట్ వచ్చే డాలర్ ప్రవాహం ఆగిపోతుంది. ప్రపంచంలో అత్యధికంగా విదేశీ ఆదాయం పొందే భారతదేశం గత ఏడాది మనకు వచ్చిన సుమారు 135 బిలియన్లు అంటే 38% అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు కేవలం గల్ఫ్ నుంచే వచ్చినాయి. ఒక్కసారిగా ఈ 4 లక్షల కోట్లు రావడం ఆగిపోతే మన విదేశీ మార్కెట్ నిల్వలు పడిపోతాయి. అంతర్జాతీయంగా మార్కెట్ లో రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకోవడానికి మనం చెల్లించాల్సిన ధర భారీగా పెరిగిపోతుంది. రెండోది వచ్చి అతి పెద్ద సమస్య నిరుద్యోగం. 90 లక్షల మంది ఒక్కసారిగా దేశంలోకి వస్తే వారికి ఉపాధి కల్పించడం అసాధ్యం. గల్ఫ్ లో పనిచేసుకున్న వాళ్ళు ఎక్కువగా బిల్డింగ్ వర్కర్స్, డ్రైవింగ్, పెట్రోలియం రంగాల్లో ఎక్కువగా ఉంటారు. వీరంతా ఇండియాకు వస్తే లేబర్ మార్కెట్ లో పోటీ పెరిగిపోతుంది, కూలీల రేట్లు దారుణంగా పడిపోతాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ మరియు ఆంధ్రప్రదేశ్, కోనసీమ, కడప జిల్లా నుంచి లక్షలాది మంది గల్ఫ్ లోనే ఆధారపడి ఉన్నారు. ఈ ఊర్లలో స్థానిక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ కానివచ్చు, మార్కెట్ పూర్తిగా గల్ఫ్ మనీ మీద ఆధారపడి ఉన్నది. గల్ఫ్ లో ఉండే వాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చేస్తే ఇక్కడ ఇల్లు నిర్మాణం ఆగిపోతాయి, చిన్న చిన్న వ్యాపారాలు మూర్తపడిపోతాయి, పల్లెటూరులో పేదరికం మళ్ళీ దారుణంగా తయారైపోతుంది. అలాగని నేను మన ఇండియాకి అని చెప్పడం లే, అసలుకి మన ఇండియా లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీలో జనాభా బతకడమే అసాధ్యం. మన ఇండియా వాళ్ళు లేకపోతే గల్ఫ్ దేశాల్లో కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయి. అక్కడ హాస్పిటల్, హోటల్స్, కన్స్ట్రక్షన్ సైట్లు అన్ని భారతీయుల కష్టం మీదే నడుస్తాయి. భారతీయులు లేని దుబాయ్ లేదు, రియాద్ లేదు, ఊహించుకోవడమే అసాధ్యం వాళ్ళకి. అందుకే గల్ఫ్ దేశాలకి భారత్ ఎంత అవసరమో భారతీయ ఆర్థిక వ్యవస్థ గల్ఫ్ కార్మికులకు పంపే ప్రతి ఒక్క రూపాయి అంతే ముఖ్యం. కేవలం వలస కూలీలు మాత్రమే కాదు, ఇక్కడ మన దేశ ఆర్థిక వ్యవస్థని మోస్తున్న ఒక కూలీలు అనుకోండి అంతే. ఈ గల్ఫ్ కంట్రీలోంచి 90 లక్షల మంది మన ఇండియాకు వచ్చిన కార్మికుల వల్ల మన ఇండియన్ జీడిపి ఎంత దారుణంగా దెబ్బతింటుందో. భారతదేశ జీడిపిలో విదేశాల నుంచి వచ్చే డబ్బుల వాటా సుమారుగా 3.4. మన దేశంలో పొందే మొత్తం రెమ్యునరేషన్ లో 35% కేవలం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అంటే ఏడాదికి సుమారుగా 51 బిలియన్లు, 4.3 లక్షల కోట్లు. ఒక్కసారి ఈ ఆదాయం 0 అయిపోతే మన జీడిపి వృద్ధి రేటు నేరుగా 1% నుంచి 1.5% వరకు తక్షణమే పడిపోతుంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక భూకంపం లాంటిది. ఇక్కడ అసలైన ప్రమాదం ఇక్కడే ఉన్నది. ఇండియా పెట్రోల్ అవసరాల కోసం 80% దిగుమతి పైన ఆధారపడి ఉండాలి. దీనికోసము మనం డాలర్లు కావాల్సిన గల్ఫ్ కార్మికులు పంపే డాలర్లు అంటే ఫారెక్స్ నిల్వలకు పెద్ద అండ. ఒకవేళ ఆ డాలర్ రావడం ఆగిపోతే రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. దిగుమతులు రేట్లు ఎక్కువైపోతాయి, పెట్రోల్, గ్యాస్ మొత్తం డబుల్ అయిపోతాయి, ప్రజలు కొనుగోలు శక్తి నశించిపోతుంది. ఇది జీడిపిని కోలుకోలేని దెబ్బతీస్తుంది. 90 లక్షల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఒక్కసారిగా దేశంలోకి వస్తే వారిని ఉపయోగించుకునే మౌలిక సదుపాయాలు మన దగ్గర అస్సలు లేవు. వీరందరినీ ప్రభుత్వం సబ్సిడీ, రేషన్ మరియు సంక్షేమ పథకాలు అందించాల్సి వస్తుంది. అంటే ఆదాయం రాకపోగా ప్రభుత్వానికి రెట్టింపు ఖర్చు అవుతుంది. ఇది దేశంలోనే ఫైనాన్షియల్ గా చాలా పెద్ద దెబ్బతీస్తుంది. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించే స్థాయికి కూడా వెళ్ళిపోతుంది. గల్ఫ్ కార్మికులు లేనిది మన ఇండియా ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం మామ. ఇది మాత్రం పక్కా. ఒకవేళ మేము అందరం ఇండియాకి కానీ తిరిగి వస్తే ఇండియా ఒక దశాబ్దం వెనక్కిపోయే అవకాశం కూడా ఉంది. అందుకనేసి ఈ వార్ ఆగిపోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా.